హాయ్ బ్రో. హాయ్ 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 తిరుపతి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ నమస్కారం. మనతో అయితే గౌతమ్ బ్రదర్, బిగ్ బాస్ గౌతమ్ బ్రదర్ అయితే ఉన్నారనమాట. సో బిగ్ బాస్ గౌతమ్ బ్రదర్ ఆర్టిస్ట్గానే కాదు, డాక్టర్గా కూడా మనకు తెలుసు. సో ఇప్పుడైతే తిరుపతికి వచ్చిన్నారు. బ్రదర్, వెల్కమ్ టు తిరుపతి. థ్యాంక్స్ అలాట్. బ్రదర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉన్న కామన్ క్వశ్చన్, తెలంగాణ అండ్ ఆంధ్రాలో మీకు గర్ల్స్ ఫాలోయింగ్ బాగుంది. సో ఫస్ట్ గౌతమ్ బ్రదర్కి మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ చెప్తా అంటే లైక్ అది డిసైడ్ అయిన రోజు ఫస్ట్ మీడియాకే చెప్తా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆలోచనలు ఏం లేవు. సెలక్షన్స్ అప్పుడు చెప్పారంటే అమ్మాయిలు మీకు కమెంట్స్ చేస్తారు, లైక్ చేస్తారు, Definitely చెప్తాం. వాళ్ళ ట్రై వాళ్ళు చేస్తారు. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ గౌతమ్ బ్రదర్ ఎప్పుడు ఏముంది? సో నెక్స్ట్ ఈ ఇయర్లోనే లైక్ రిలీజ్ ఉంది. సో డేట్ ఎగ్జాక్ట్లీ ఇంకా రిలీజ్ డేట్ అన్నది ఫిక్స్ అవ్వలేదు. మన మురళీనాయక్ గారిది బయోపిక్ చేస్తున్నాము. ఓకే. సో చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ మెయిన్లీ మాకు ఒక మంచి అవుట్పుట్ ఉన్న ఫిల్మ్ ఇవ్వాలి, మంచి ఫీల్ ఉన్న ఫిల్మ్ ఇవ్వాలి. అండ్ మెయిన్ రియల్ స్టోరీ కాబట్టి సో చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని స్లో అండ్ స్టడీగా చేస్తున్నాము. అందుకే ఇంకా పర్టికులర్లీ లైక్ రిలీజ్ డేట్ అదేం ఫిక్స్ అవ్వలేదు. బట్ వెరీ సూన్ లైక్ ఇన్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్ విల్ అనౌన్స్ ద ప్రాపర్ రిలీజ్ డేట్. బట్ మన తెలుగు సినిమా చరిత్రలో మాత్రం వన్ ఆఫ్ ద లైక్ బెస్ట్ ఫిల్మ్స్ అవ్వబోతుంది. అంటే ఒక మిడ్ రేంజ్ ఫిల్మ్స్లో. ఎందుకంటే లైక్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన ఎన్నో ఫిల్మ్స్తో చూసుకుంటే లైక్ ఒక పేట్రియాటిక్నెస్ ఉన్నది, కానీ లేకుంటే ఒక మన దేశం కోసం పాటుపడ్డ ఒక రియల్ హీరో కాబట్టి స్టోరీ ఇట్ సెల్ఫ్ హ్యాస్ దిస్ వెరీ గుడ్ వెయిట్. ఓకే సార్, దానికి కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అందరికీ మీరు బిగ్ బాస్లో అశ్వత్థామగానే తెలుసు. సో ఆ బిగ్ బాస్లో ఆ డైలాగ్ ఒకసారి చెప్తే మా ఆడియన్స్ కోసం. అశ్వత్థామ ఈజ్ బ్యాక్.